ఇగో ఇదే యూఎస్ఏ పోయే రూట్. ఇది మన ఇంటి పక్కకే ఉంటది. ఇది అండర్ వాటర్ టనల్. పైన మొత్తం ఇంకా తెలిసి కదా నీళ్ళే ఉంటాయి. మనమైతే ఇప్పుడు డౌన్ టౌన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది చూస్తురు కదా, ఇదే అవుట్లెట్ మాల్. ఇదైతే వచ్చేసి ఈ మాల్ మ్యాప్ అన్నమాట. నార్మల్ గా కెనడాలో మంచి జాకెట్ కావాలంటే మినిమం $150 అయితే అవుతాయి. అదే యుఎస్ లో అయితే $70-80 కే నీకు మంచి వింటర్ జాకెట్స్ వచ్చేస్తుంది. నాకైతే ఈ జాకెట్ బాగా నచ్చింది. వీడేమో అమ్మాయి మంచిగా ఉందని చెప్పి మెల్లె ఆమెతో పులిహోర కలుపుతుండు. నీ కళ్ళు మంచిగా ఉన్నాయి, నీ ముక్కు మంచిగా ఉందని కలుపుతుండు. కార్ అయితే ఆడ మూలకు పెట్టినాం, ఎందుకంటే పొద్దున పార్కింగ్ దొరకలేదు కాబట్టి. నెంబర్ వాడు అయితే ఆర్డర్ చేసేసినాం. ఒక 5 నిమిషాల లోపలనే మనకు తెచ్చిచ్చిండు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడాలో తెలుగోళ్ళు. సో మేమైతే ఇవాళ యూఎస్ పోదామని ప్లాన్ వేసినాం షాపింగ్ కోసం. సో మేము ఆడ యూఎస్లో ఏమేమి చేసినామో చూద్దాం పదండి. మనమైతే ఇప్పుడే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇగో ఇదే యూఎస్ఏ పోయే రూట్. ఇది మన ఇంటి పక్కకే ఉంటుంది. ఇట్లా జస్ట్ ఒక గల్లీ దాటంగానే వచ్చేస్తుంది. మనమైతే టోల్ గేట్ దగ్గర రీచ్ అయిపోయినాం. యూఎస్ఏ పోవాలంటే మనం ఇక్కడ పక్కా టోల్ పైసలు కట్టాల్సిందే. మొత్తం $6.25 ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర $400 అనుకోరి. చూస్తురు కదా, వీడు ఫోన్లోకి వెళ్ళి ఈ పైసలు కడుతుండు. మనలాగా గూగుల్ పేలు ఫోన్పేలు ఇక్కడ ఉండయి. ఈడ పక్కా కార్డులతోటే కట్టాలి. కార్డులన్నీ జేబులో పెట్టుకొని తిరగలేం కాబట్టి ఇట్లా ఫోన్లో పెట్టుకుంటాం మనం. ఇట్లా యూఎస్ఏ పోవాలంటే ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది, ఒకటి టనల్ ఉంటుంది. మనం అయితే త్రూ టనల్ పోతున్నాం. ఇది అండర్ వాటర్ టనల్. పైన మొత్తం ఇంకా తెలిసి కదా నీళ్ళే ఉంటాయి. ఇది అయితే దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. So here we go friends. Welcome to United States. 20 చెప్పుతో కొడతాను ఇంగ్లీష్ మీడియమా. మరి కాదా, అద్దురా బై అంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. వీనికి ఇంగ్లీష్ వచ్చని అందరికి తెలుసు కదా, మళ్ళీ కొత్త వీడియోలలో ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇక చూస్తురు కదా, ఇదైతే మన కెనడా బస్సు. ఇది టనల్ లోపలికి వెళ్ళి అయితే వస్తుంది. కాకపోతే ఇది ఏడబడతాడ కాదు, సపరేట్గా దానికి బస్ స్టాప్ ఉంటుంది, ఆడ దించుతుంది. తెలియనోడు ఎవడన్నా ఫస్ట్ టైం బస్సులో వచ్చిందంటే ఇంకా వాడు పిచ్చోడే. అదేమో ఆడ దించి పోతుంది, వీనికేమో ఎటు పోవాలనో అర్థం కాదు. మనమైతే ఇప్పుడు డౌన్ టౌన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ డౌన్ టౌన్ ఏరియాలోనే మనకు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ ఉంటాయి. మనమైతే ఇప్పుడు షాపింగ్కి అవుట్లెట్ మాల్ పోతున్నాం. అదైతే ఇక మొత్తం ఎట్లా అంటే కంప్లీట్ ఊరవతలు ఉంటుంది. ఇప్పుడు ఇంకా మెయిన్ సిటీ నుంచి దగ్గర దగ్గర ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. అసలు అవుట్లెట్ మాల్ అంటే ఏం లేదు, ఉన్న బ్రాండెడ్ షోరూమ్లు అన్నీ పట్టుకుపోయి ఒక ఆడ పెడితే దాన్ని అవుట్లెట్ అంటారు. ఇది ఊరవతలు ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ దాన్ని అవుట్లెట్ మాల్ అని పిలుస్తారు. ఇప్పుడు మేము కెనడాలో స్టార్ట్ అయినప్పుడు అసలు వర్షం కొద్దిగానే పడ్డది. మేము ఏమంటే యూఎస్ఏలోకి ఎంటర్ అయినామో దీని అవ్వ వర్షం సంపిసి పెడుతుంది. అంత వర్షంలో కూడా వీళ్ళు 130-140 కొడుతుర్రు. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఫుడ్ కూడా మనం యూఎస్ఏలోనే ప్లాన్ చేసినాం. ఎందుకంటే కెనడాలో మేము ఉండే దగ్గర మన ఇండియన్ ఫుడ్ అంతగానం ఏం మంచిగా ఉండదు. యూఎస్ఏలో అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇలా మనం సంపిసి పెడదామని ఫిక్స్ అయినాం. చూస్తురు కదా, వీడు 140లో పోతుండు. అద్దురాబాయ్ అంటే ఈయననే ఈనాడు. ఏమన్నా అంటే illegal only when police there. Police not there, habibi everything legal. ఇక అటు ఇటు చూసి ఇవాళ ఏమేమి తిందాం, మరి షాపింగ్లో ఏమేమి కొందామని మెల్లమెల్ల ముచ్చట పెట్టేసరికి మన అవుట్లెట్ మాల్ అయితే వచ్చేసింది. చూస్తురు కదా, ఇదే అవుట్లెట్ మాల్. ఇది మిషిగన్ స్టేట్ లోపలనే అన్నిటికన్నా పెద్ద అవుట్లెట్ మాల్. దీన్ని వీళ్ళు గ్రేట్ లేక్స్ అవుట్లెట్ మాల్ అంటారు. ఈ అవుట్లెట్ మాల్ అయితే దగ్గర దగ్గర 32 ఏకర్స్లు ఉన్నది. ఇగో ఈ పార్కింగ్లో ఒకటి ఇలా సైబర్ ట్రక్ చూసినాం. ఇది నేను రెండోసారో మూడోసారో ఆ సైబర్ ట్రక్ చూసుడు. కానీ ఈ కలర్ అయితే వేరే లెవెల్ ఉన్నది, చూడడానికి అయితే మస్తు ఉన్నది. వీడి ఆ కార్ పార్క్ చేసి ఒకటే పీకుడు వీకెండ్. ఇక నేను వీడియో తీయాలి కాబట్టి జల్దీ రప్ప ఉరుకుంటూ వచ్చిన వీని దగ్గరికి. ఇప్పుడైతే మనం ఇంకా మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంత పెద్ద మాల్లో మనకు కావాల్సిన షాప్ దొరకాలంటే కష్టం కదా. సో దానికోసం వచ్చేసి మనం ఇప్పుడైతే మ్యాప్ చూసుకుందాం. ఇదైతే వచ్చేసి ఈ మాల్ మ్యాప్ అన్నమాట. సో ఇందులో అన్ని షాప్స్ ఏడేడు ఏమేమి ఉన్నాయి అన్ని పేర్లు ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు గేట్ 1 దగ్గర ఉన్నాం. మనకు కావాల్సిన షాప్ పేరు బర్లింగ్టన్. సో అదే వచ్చేసి 401. సో ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకుందాం ఏడు ఉందో 401. మొత్తానికి అయితే మాకు కావాల్సిన షాప్ అయితే దొరికేసింది. అక్కడికి పోవాలంటే ఈ దారిని పట్టుకొని పోవాలి. సో పదండి పోదాం. నా రైట్ సైడ్ ఏమున్నాయంటే చిన్న పొరగాళ్ళ బండ్లు. ఇక్కడ పొరగాళ్ళకి ఎత్క సాతగాక ఈ బండ్లలో వేసుకొని మాలంతా తిప్పుతారు. ఆడ నుంచి కొంచెం ముంగటికి వచ్చుడుతోనే ఈ మసాజ్ చైర్లు ఉన్నాయి. ఈ మసాజ్ చైర్లో కూర్చోవాలంటే $6 USD వేయాలి. $6 అంటే దగ్గర దగ్గర 500. 500 వేసి వాడు కూర్చుంటాడు ఏందో నాకైతే ఏం అర్థం కాలేదు.
ఈ కొంచెం ముంగడు కచ్చుడుతోనే తాత 2 కవర్లు పట్టుకొని ఆగం ఆగం తిరుగుతుండే, ఎటు పోవాలో అర్థమైతే లేదు తాతకి. మనమైతే మనకు కావాల్సిన షాప్లకు అయితే వచ్చేసినాం. నేను బయట 2 నిమిషాలు నిలబడితే ఈ తాత రావాలి రావాలి రావాలని పిలిచిండు. నాకు ఎక్దమ్ హైదరాబాద్ గుర్తుకు వచ్చేసింది. ఇప్పుడుతోనే మొత్తం లేడీస్ సెక్షన్ ఉంది. అక్కలమ్మలు కామెంట్లో మెన్షన్ చేయరు మీకు ఏమేమి కావాలో, రాగా నేను తీసుకొని వచ్చేస్తాం మీకోసం. ఇంత పెద్ద స్టోర్లో మొగళ్ళ సెక్షన్ ఏడుందో కనిపించలేదు. దానికోసం ఆగం ఆగం తిరిగినా నేనైతే లాస్ట్కి ఏదో ఒక మూలకైతే దొరికేసింది మనకు మెన్స్ సెక్షన్. సో మనం వచ్చేసి జాకెట్స్, వింటర్ జాకెట్స్ అయితే చూస్తున్నాం ఇక్కడ. నార్మల్గా కెనడాలో మంచి జాకెట్ కావాలంటే మినిమం $150 అయితే అవుతాయి. అదే యూఎస్లో అయితే $70-80కే నీకు మంచి వింటర్ జాకెట్స్ వచ్చేస్తుంది. నాకైతే ఈ జాకెట్ బాగా నచ్చింది. సో ట్రయల్ వేసుకుందాం అనే జాకెట్ తీసేసి జాకెట్ వేసుకున్నా. నాకైతే జాకెట్ చాలా బాగా నచ్చేసింది. సో నేను తీసేసి నా కోసం అని పక్కకు పెట్టేసిన. ఈ స్టోర్ చూడు ఎంత పెద్దగా ఉందో దీని అవ్వ. అక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్ ఫంక్షన్ హాల్ తీరే ఉంది. ఫంక్షన్ హాల్ కూడా ఇంత పెద్దగా ఉంటుందో ఉండవో. ఇప్పుడైతే నియామత్కి ఇంకా రాజేష్ అన్నకి జాకెట్స్ తీసుకోవాలి. సో నేనైతే వాళ్ళకు వీడియో కాల్ చేసేసిన. వాళ్ళకి ఏం ఇష్టమో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళు అది తీసుకుంటారని. సో మేమైతే వీడియో కాల్ చేసేసిన చూపిస్తున్నా. చూడండి వీళ్ళైతే మీకు ఫోన్లోకి వెళ్ళి హాయ్ చెప్తారు. మీరు కూడా కామెంట్లలో వీళ్ళకి హాయ్ అని చెప్పుర్రి. ఇదైతే రాజేష్ అన్న కోసం చూసినాం, కాకపోతే పెద్దగా అయిపోయింది అన్నకు. సో ఇది నియామత్ గాని కోసం అని సాయి తీసుకున్నాడు. ఎందుకంటే నియామత్ గాడు బ్రాండే వాడతాడు కాబట్టి వాని కోసం టామీ హిల్ ఫిగర్ తీసుకున్నాం. సో ఇదైతే 3 జాకెట్లు. షాపింగ్ అయితే అయిపోయింది. ఈ జాకెట్ నా కోసం నేను తీసుకున్నా, ఇది మా రాజేష్ అన్న కోసం, ఇది నియామత్ గాని కోసం. వీళ్ళకు యూఎస్ వీజా లేవు బ్రో, సో రాలేకపోయారు. మాకు ఏడ్చిర్రు మాకు కూడా జాకెట్స్ కావాలి, ఆడ తక్కువకు దొరుకుతాయి అని. సో ఇక మనోళ్ళే కదా అని వాళ్ళ కోసం కూడా తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనకు కెనడా కస్టమ్స్ దగ్గర ఏమవుతుందో తెలియదు. బార్డర్ దగ్గర మమ్మల్ని తీసుకోనియరో తెలియదు. ఇవన్నీ కలిపేసి $300 వరకు అవుతాయి. సో లిమిట్ వచ్చేసి $200. ఇక ఆడ చూడాలి. జాకెట్లు చూసి అయితే వీళ్ళు ఘోరంగా కూర్చోయారు. కొంచెం ముంగటికి రాగానే గిడ శాంటా తాత ఉన్నాడు గిఫ్ట్లు పట్టుకొని. ఏమైనా గిఫ్ట్ ఇస్తాడు కావచ్చు అని చూసినా కానీ ఏం గిఫ్ట్లు రాలే. ఈ స్టోర్ అంతా అయితే క్రిస్మస్ పండగ ఉంది వీళ్ళకు. సో స్టోర్ అంతా క్రిస్మస్ దాంతోనే నిండిపోయి ఉంది. ఇప్పుడైతే మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. కాకపోతే దారిలో ఈ జాకెట్ చూసి నియామత్ మంచిగా ఉన్నాయి రా అది ఇది అనుకుంటా అన్నాడు. అవి మనవి కావురా ఆడోళ్ళ ఈ జాకెట్లు అని చూపించిన వానికి, ఆయన నమ్మలేదు. అయితే నేను ఒక జాకెట్ తీసేసి బయట వానికి చూపించిన. అది తీసి చూపించిన తర్వాత వాడు నమ్మిండు. ఓకేరా లేడీస్ జాకెట్స్ ఉన్నాయి కదా ఇది అనుకుంటా. మొత్తానికి అయితే మేమైతే ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ. 15 నిమిషాలు అయితే లైన్లో నిలబడేసరికి మన బిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తురు కదా, ఆమె ఒక్కొక్కటి స్కాన్ చేసుకుంటా బిల్లింగ్ ఎత్తుంది. వాటికి పెద్ద పెద్ద తాడులు ఉండే కదా, ఎవడన్నా ఎత్తుకోతాడని ఆ తాడులు పెట్టిర్రు. ఆ తాడులు ఒక్కొక్కటి తీసుకుంటా అన్ని స్కాన్ చేస్తుంది. వీడేమో అమ్మాయి మంచిగా ఉందని చెప్పి మెల్లె ఆమెతో పులిహోర కలుపుతుండు. నీ కళ్ళు మంచిగా ఉన్నాయి, నీ ముక్కు మంచిగా ఉందని కలుపుతుండు. కలుపుడుకు ఆ అమ్మాయి అయితే ఘోరంగా ఖుషి అయింది. 5 నిమిషాలలో అయిపోయే బిల్లింగ్ని 15 నిమిషాల దాకా పట్టుకపోయింది. చూస్తురు కాదు ఎంత నిదానంగా ఒక్కొక్కటి తీసుకుంటా స్కాన్ చేస్తుంది. ఇవాళ అన్నం కూడా తినదో నాకైతే డౌటే. బిల్లింగ్ కోసం అని క్రెడిట్ కార్డ్ ఇద్దామని చెప్పి వాడిని 2-3 సార్లు పిలిచిన, నన్ను అయితే అసలు దేగని కూడా దేక్తలేడు. మొత్తం అసలు ఆ అమ్మాయితోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాడు వాడు. అయితే మన జాకెట్లు స్కాన్ చేసుడు అయిపోయింది. ఇక మనం అవి పట్టుకోవాలంటే మనకు క్యారీ బ్యాగ్ కావాలి కదా. ఆమెను అడిగితే మా దగ్గర 3 ఉన్నాయని చూపించింది. కాకపోతే అవి మరీ చిన్నగా ఉన్నాయి, అందులో మన ఒక్క జాకెట్ కూడా పట్టది. ఇక మరి పెద్దది కావాలని మేము అడిగితే ఆమె వాళ్ళ దోస్త్ దగ్గరికి అయితే పోయింది. మరి జరసేపు అడు తిరిగింది ఇడు తిరిగింది, మొత్తానికి అయితే ఒక పెద్ద సంచి అయితే పట్టుకొని వచ్చింది. అది మరి సంచా లేకపోతే గార్బేజ్ బ్యాగ్ నాకైతే అర్థం కాలేదు. ఇక మీ జాకెట్లన్నీ నేను ఆ సంచిలో పెడతా, మీరైతే బిల్లు కట్టేసేయరు అని చెప్పింది. ఇక వాడు ఆయన జేబులోకి వెళ్ళి కార్డు తీసిండు, ఆయన దాంట్లో ఇన్సర్ట్ చేసిండు. ఆ ఇన్సర్ట్ చేస్తే ఏం చూపించిందో మళ్ళీ తీసిండు. సో మొత్తానికైతే మనకు $199 అయితే అయిపోయినాయి. ఇక వాడు నాకు చెప్తుండు, అరే అవ్వ నేను పిన్ ఎంటర్ చేయకముందే డైరెక్ట్ అయిపోయింది రా అని. సో ఇక బిల్లు కట్టేసినాం, అయిపోయింది. తీసుకొని అయితే $190 పెట్టి ఈ చెత్త కవర్ పట్టుకొని అయితే మాల్ అంతా ఒక రౌండ్ వేసేసినాం మేము. అందరూ మమ్మల్ని చూస్తుర్రు, వీళ్ళేందుకు ఈ చెత్త కవర్ పట్టుకొని తిరుగుతుర్రు, మరి ఇంత పెద్ద కవర్ పట్టుకొని తిరుగుతుర్రు.
అక్కడ నుంచి అయితే మేము సీదా ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏరియాకి వచ్చేసినాం మీకు చూపిస్తామని. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా అన్నట్టు. ఇక్కడ దగ్గర ఒక 10-15 షాప్స్ ఉన్నాయి. అంతా తెల్లోళ్ళు తినే ఫుడ్డే. ఇక తిరుగుడు బాగా అయింది. ఇక మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. నన్ను అడుగుతారేంటి, నేను ఏమన్నా యేసు ప్రభువునా? ఇక ఫుడ్ కోర్ట్ చూసుడు ఏందో కానీ నాకు కూడా ఇక ఘోరంగా ఆకలైంది. అందుకే నేను పోదాం పారా అని చెప్పిన. ఏదైనా రెస్టారెంట్ చూసి మంచిగా గట్టిగా తినాలని అనుకుంటున్నాం. మన కార్ దగ్గరికి అయితే పోతున్నాం. కాకపోతే మనం పొద్దున చూసినాం కదా సైబర్ ట్రక్, అది ఇంకా ఉంది. సో మీకు అప్పుడు పొద్దున వెనకకెళ్ళి చూపించినాం. సో ఇప్పుడు ఈ సైబర్ ట్రక్ దగ్గర నుంచి ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నాం. ఇంకా సైడ్ నుంచి కూడా ఎట్లా ఉంటుందో మీరు చూడుర్రి. నా కార్ అయితే ఆడ మూలకు పెట్టినాం. ఎందుకంటే పొద్దున పార్కింగ్ దొరకలేదు కాబట్టి. ఇక దగ్గరకు వచ్చేసి కార్ డిక్కీ లేపేసి ఈ కవర్ అయితే నేను వేసేసిన. ఎందుకంటే నాకు పొద్దున్న నుంచి ఇజ్జత్ అనిపించింది ఈ కవర్ పట్టుకొని రోడ్లో. ఇక కార్ ఎక్కి అయితే మనం ఇక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అది రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళేనంట. మొన్ననే అన్న వాళ్ళు వేరు, అందులో సాంబార్ వడ మస్తు ఉంటుందని చెప్తే ఇక మేము అదే సాంబార్ వడ తినడానికి అయితే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసినాం. ఈ రెస్టారెంట్ మొత్తం అసలు క్రికెటర్ల ఫోటోలతో నింపిండు. సాంబార్ వడ అయితే ఆర్డర్ చేసేసినాం. ఒక 5 నిమిషాల లోపలనే మనకు తెచ్చిచ్చిండు. చూస్తురు కదా వీడు ఎట్లా తింటుండో. తినేసి అయితే మనం ఇంటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి.